ఏం చేయలేరు. అంచేత కటి ప్రదేశంలో తడిసిన వస్త్రాన్ని చుట్టబెట్టుకుని అతి శాంతంగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోండి. ధ్యాన స్థితిలోకి వెళ్ళటం అంటే ఏమిటి? విశేషమైనటువంటి ప్రయత్నం ఏమీ చేయక్కర్లేదు. ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా 5 సెకండ్లు 10 సెకండ్ల పాటు ఉండండి. అంతకంటే ఎక్కువ ఉండలేం మనం. 5 సెకండ్లు 10 సెకండ్ల పాటు ఉండగానే గాయత్రి మంత్ర జపము చేసుకుంటూ యోని మార్గంగా గర్భంలోకి సూర్యుడి యొక్క కిరణాలు ప్రవేశిస్తున్నాయి. కుంతీదేవి చేసి కర్ణుణ్ణి పొందినటువంటి సాధన ఇదే. అంచేత కన్యలు ఈ సాధనని చేయకూడదు. చేసితే అయోనిజను పుట్టవచ్చు. అంత శక్తివంతమైనటువంటి సాధన ఇది. అంచేత సింపుల్ గానే ఉంది కదా అని స్విచ్ వేస్తే మొత్తం మెషిన్ ఆన్ అయిపోతుంది. అంచేత ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. యోని మార్గం గుండా గర్భంలోనికి సూర్యుడి యొక్క తేజస్సు ప్రవేశిస్తోంది. అది గర్భధారణకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నాయి. ఇష్టం ఉన్నవాళ్ళు బీజాక్షరాన్ని కూడా ఉపయోగించుకుంటాము. అంటే ఓం భూర్భువ స్వః యం 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 3 సార్లు యం అనేటటువంటి బీజాక్షరాన్ని ఉచ్చారణ చేసుకుని తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువ స్వః యం 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 తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒక అమ్మాయి ఇంట్లో వాళ్ళకి